అటు ఏపీలోని వర్షాలు దంచి కొడుతున్నాయి. గుంటూరు జిల్లాలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. నర్సరావుపేటలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరద నీటితో వాగుదాటుతూ బ్రిడ్జిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగిపోయింది. దీంతో బస్సులో 30 మంది ప్రయాణికులుండడంతో పోలీసులు, స్థానికులు బస్సును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అటు సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా 6 గంటల పాటు కురిసిన వర్షంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. సత్తెనపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు బసవమ్మ వాగు దగ్గర నిలిచిపోయాయి. రాజపాలెం మండలంలోని అనుపాలెం వద్ద వాగు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. సత్తెనపల్లి నుంచి నర్సరావుపేట, అచ్చంపేటకు వెళ్లే రూట్లో వాహనాల రాకపోకలకు బ్రేక్ పడింది. సత్తెనపల్లిలో కురిసిన భారీ వర్షంతో పట్టణంలోని నాగనకుంట, సుందరయ్య నగర్, వెంకటపతి కాలనీ, యానాది కాలనీ, కొత్తపేట ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సత్తెనపల్లిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెదర్ అధికారులు చెప్పారు. మరోవైపు పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 48.5 మీటర్లు కాగా నీటి నిల్వ 24.4 టీఎంసీలుగా ఉంది. ఇక ఏపీలోని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇక డీటెయిల్స్ శామ్ అందిస్తారు. శామ్, చెప్పండి, ప్రస్తుతం గుంటూరు జిల్లాల పరిస్థితి ఎలా ఉంది? ఏపీలో వర్షాల ప్రభావం నిన్నటి నుంచి అంటే మొన్న మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది. మొన్న మధ్యాహ్నం నుంచి పడుతున్న వర్షాల ప్రభావం ఏపీలో పలు జిల్లాల మీద ఎఫెక్ట్ కనబడుతుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లా మీద ఈ ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతుంది. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. సత్తెనపల్లి కానీ, మాచర్ల, తెనాలి, చిలకలూరుపేట, కారంపూడి ఇటువంటి పట్టణాలు, చుట్టుపక్కల గ్రామాలు ఇవన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పుకోవాలి. నర్సరావుపేటలో అయితే నిన్న మార్నింగ్ స్టార్ అనే బస్సు, రాత్రి వస్తున్న బస్సు వాగులో చిక్కుకోవడంతో 30 మంది ప్రయాణికుల్ని వాగులో చిక్కుకున్నారు. బస్సు వాగులోకి బోల్తా పడింది. దాన్ని పోలీసులు వచ్చి రక్షించడం జరిగింది. అదేవిధంగా మరో ఆర్టీసీ బస్సు కూడా ఇదే విధంగా వాగులో నీళ్ళలో చిక్కుకుంటే వాళ్ళని కూడా స్థానికులు, ప్రయాణికులు వాళ్ళందరూ కూడా కాపాడటం జరిగింది. అదేవిధంగా అటు ట్రాన్స్పోర్ట్, రైల్వే ట్రాన్స్పోర్ట్ కానీ, అదేవిధంగా రోడ్ రవాణా కానీ మొత్తం కూడా అంతరాయం జరిగింది. గుంటూరు జిల్లా నుంచి బయటికి వెళ్ళడానికి ఇటు సత్తెనపల్లిలో హైదరాబాద్ రూట్ అంతా బ్లాక్ అయిపోతే మరోవైపు రాజుపాలెం వద్ద ట్రాక్ మీదకి నీళ్లు వచ్చాయి. నీళ్లు రావడంతో అనేక ట్రైన్లు రాకపోకలు అంతరాయం కలిగింది. ఈ రోజు ఉదయం 10 గంటల వరకు కూడా ఫలక్నామా ఎక్స్ప్రెస్ కానీ, లేదంటే పల్నాడు ఎక్స్ప్రెస్, మాచర్ల ప్యాసింజర్ వీటన్నిటిని కూడా పిడుగురాల రైల్వే స్టేషన్ లో మాచర్ల ప్యాసింజర్ ని, అదేవిధంగా రెడ్డిగూడెం రైల్వే స్టేషన్ లో పల్నాడుని, బల్లంకోట రైల్వే స్టేషన్ లో ఫలక్నామాను, ఈ ట్రైన్స్ ను కూడా ఆపేశారు. సత్తెనపల్లిలో 18 సెంటీమీటర్ల వర్షపాతము నమోదైతే నర్సరావుపేటలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా చూసుకుంటే ఇటు మాచర్లు కానీ, గుంటూరు, నర్సరావుపేట, తెనాలి, చిలకలూరుపేట ఈ మొత్తం కూడా ఆ టౌన్స్ లో కూడా నీళ్లు మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. పూర్తిగా కారంపూడి వద్ద ఎర్రవాగు బాగా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎర్రవాగు ఉధృతంగా ప్రవహించడంతో కారంపూడికి రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ చంద్రవంక, నాగులేరు వాగులు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏదైతే అమరావతి పట్టణానికి వెళ్లే రూట్ ఉందో అది కూడా టోటల్ గా బ్లాక్ అయిపోయింది. అమరావతి పట్టణానికి ఉండే రూట్ లో ఉన్న కొండవీటి వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. మరీ ఎక్కువగా అయితే చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ముంచెత్తే ప్రమాదం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇటు శ్రీశైలం కూడా వరద నీరు బాగా భారీ ఎత్తున వస్తుంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారము శ్రీశైలానికి వచ్చిన వరద నీరు 2 టీఎంసీల దాకా ఉండుండొచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరోవైపు పులిచింతల ప్రాజెక్టులకు కూడా నీరు భారీగా చేరుతుందని చెప్తున్నారు. ఈ పరిస్థితులు అయితే రాయలసీమ జిల్లాలకు వచ్చేసి కర్నూలు, అదేవిధంగా కడప ఈ 2 జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదవుతుంది. కడపలో నిన్నటి నుంచి కూడా చాలా ఎక్కువగా వర్షపాతం నమోదంతో కడప టౌన్ మొదలుకొని అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. అయితే ఎక్కడ రాకపోకలు పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడకపోయినప్పటికీ కూడా అన్ని ప్రాంతాలు కూడా జలమయమవటం, పొలాలన్నీ కూడా నీటిలో మునిగిపోవడం జరిగింది. థ్యాంక్ యూ శ్యామ్.